రాష్ట్రమంతటా ఇవాళ రేపు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. పొగమంచు, చలిగాలుల ప్రభావం కూడా ఉంటుందన్నారు. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు 3-4 తక్కువగా నమోదవుతున్నట్లుగా తెలిపారు. ఆదిలాబాద్, మెదక్, రాజేంద్రనగర్, పటాన్చెరు ఏరియాస్లో మినిమం టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నట్లు చెప్పారు. ఈ నెల 31 నుంచి చలి తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అధికారి ధర్మరాజు చెబుతున్నారు. ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతూ వస్తూ ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతా ఉన్నాయి. అక్కడక్కడ సింగిల్ డిజిట్ లో కూడా మనకు చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరి రాబోయే 4-5 రోజుల పాటు చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, కోల్డ్ వేవ్ కి ఏమైనా ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, గత 4-5 రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కడెక్కడ ఏ విధంగా నమోదవుతున్నాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇటు ఉత్తర తెలంగాణతో పాటు పశ్చిమ జిల్లాల్లో కూడా చలి తీవ్రత అనేది తో పాటు పొగమంచు కూడా కొనసాగుతుందని చెప్పాలి. ఒక విధంగా ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి ఆదిలాబాద్లో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నమోదైన గణాంకాల ప్రకారం 6.8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒక విధంగా ఇక్కడ ఉండవలసిన దానికంటే కూడా తక్కువగా నమోదయ్యి ఉండవలసిన టెంపరేచర్స్ కనుక చూసుకున్నట్లయితే 12 డిగ్రీల వరకు కూడా కొనసాగవలసిన ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు 6.7 డిగ్రీలకే పరిమితమైందని చెప్పాలి. ఒక విధంగా చూసినట్లయితే 5 డిగ్రీల వరకు కూడా తక్కువగా నమోదయ్యాయి. ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా 8.8 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా రాజేంద్ర నగర్ అలాగే చూసుకున్నట్లయితే పటాన్చెరులో కూడా సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి అంశాలు మనం చూడొచ్చు. ఓకే సార్, ఎందుకు ఇలాంటి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి 4-5 డిగ్రీలకు తక్కువగా? అండ్ దాంతోపాటు ఇటు కోల్డ్ వేవ్కి సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎటువంటి హెచ్చరికలు లేనప్పటికీ కూడా అంచనా ప్రకారం రానున్న 5 రోజులు కూడా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ జిల్లాల్లో కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల తగ్గుదల అనేది 5 నుంచి 10 డిగ్రీల వరకు కొనసాగి మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 11 నుంచి 15 డిగ్రీల వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా ఈ రోజు రేపు కూడా ఈ యొక్క హెచ్చు తగ్గులు అనేవి కొనసాగినప్పటికీ కూడా ఎల్లుండి నుంచి అనగా మనకి చూసుకున్నట్లయితే 31వ తారీఖు నుంచి రానున్న రోజుల వరకు జనవరి మొదటి వారం వరకు కూడా కొంచెం కనిష్ట ఉష్ణోగ్రతలు అనేది హెచ్చుదల అనేది కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే సార్, ప్రస్తుతం గాలులు ఏ దిశ నుంచి వీస్తూ ఉన్నాయి తెలంగాణకి? దాంతోపాటు చలి తీవ్రత ఉండే జిల్లాలకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల డ్రాప్ కూడా ఒక విధంగా వీచేటువంటి గాలిని బట్టి కూడా చెప్పొచ్చు. ఒక విధంగా ప్రస్తుతం నైరుతి గాలులతో పాటు ఇటు తూర్పు నుంచి వచ్చే గాలులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వీటికి అనుగుణంగా మనకు ఉన్నటువంటి రేడియేషన్ కూలింగ్ అనేది కూడా ఇంపాక్ట్ అవ్వడం వల్ల ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనకి తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఆదిలాబాద్, మెదక్ ఇంకా చూసుకున్నట్లయితే ఇందాక సూచించిన జిల్లాలు సంగారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లాల్లో కూడా మనకి ఒక విధంగా ఈ యొక్క తగ్గుముఖం పట్టడానికి కారణమని కూడా చెప్పొచ్చు. ఏదైనప్పటికీ కూడా రానున్న 31 నుంచి కొంచెం ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఒక విధంగా చలి తీవ్రత అనేది సాధారణ స్థాయిలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, హైదరాబాద్కి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది వాతావరణం? ప్రజెంట్ కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? వచ్చే 2-3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే నమోదవుతున్న గణాంకాలు ఒకసారి పరిశీలించినట్లయితే 13.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి కొనసాగుతున్నాయి. ఒక విధంగా నమోదవలసిన గణాంకాలు కనుక పరిశీలించినట్లయితే సుమారు 15 డిగ్రీల వరకు కూడా ఈ సమయంలో డిసెంబర్ 29 కల్లా మనకి రావాలి. ఒక విధంగా 2 డిగ్రీల వ్యత్యాసం అనేది కూడా కనిపిస్తుంది. సో ఇట్లాంటి వ్యత్యాసం అనేది ఈ రోజు రేపు కొనసాగినప్పటికీ కూడా తదుపరి మనకి క్రమేపీ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సార్, చలి తీవ్రతతో పాటు పొగమంచు తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? పొగమంచు ఏ ప్లేసెస్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు నగర శివార్లో కూడా పొగమంచు తీవ్రత అనేది కొనసాగుతుంది. ఉదయం పూట కానీ అలాగే చూసుకున్నట్లయితే మధ్యరాత్రి సమయాల్లోనే ఈ యొక్క పొగమంచు అనేది ఎక్కువగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు శీతల గాలుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండడం, అలాగే దట్టమైనటువంటి ఏరోజాల్ పార్టికల్స్ కూడా దిగువ స్థాయిలో ఉండడం వల్ల ఒక విధంగా దట్టమైన పొగమంచుకు దోహదపడతాయని చెప్పొచ్చు. సో చూస్తూ ఉండగా దాదాపు వచ్చే 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు చలి తీవ్రత అయితే కనిపించే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కనుక మనం జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, నిర్మల్, దాంతోపాటు మంచిర్యాల ఈ జిల్లాలు, దాంతోపాటు ఇటు పశ్చిమ జిల్లాలైన కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ఈ 7 జిల్లాలకైతే వచ్చే 2 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాల్లో దాదాపు మనకు 5 నుంచి 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు
మధ్య జిల్లాలు నిజామాబాదు, జగిత్యాల, దాంతోపాటు పెద్దపల్లి, రాజేంద్ర నగర్, దాంతోపాటు ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు చాలా ప్రాంతాలు కూడా మనం మధ్య జిల్లాలు కూడా చూసుకోవచ్చు. హైదరాబాదు, రంగారెడ్డి, వికారాబాదు, యాదాద్రి, జనగాం, దాంతోపాటు మహబూబాబాదు, వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, సో ఈ సిద్దిపేట ఈ జిల్లాల్లో కూడా మనకు ఎల్లో అలర్ట్ అంటే దాదాపు మనకు 11 డిగ్రీల నుంచి 15 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు అక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ జిల్లాలు దాంతోపాటు తూర్పు జిల్లాలో మాత్రం కాస్త మనకు టెంపరేచర్స్ అంటే చలి తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉండడంతో కూడా ఎలాంటి హెచ్చరికలు అయితే జారీ చేయడం లేదు. సో ఇదే సినారియోను మనకు ఈ రోజుతో పాటు రేపు కూడా కనిపించే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు 31 నుంచి కూడా దాదాపు కాస్త టెంపరేచర్స్ అంటే కనిష్ట ఉష్ణోగ్రతలు చలి తీవ్రత అనేది మనకు కాస్త తగ్గే అవకాశం ఉంది. టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉండడంతో ఓన్లీ మనకు ఎల్లో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు వచ్చే 2 రోజుల పాటు మాత్రం చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చలి తీవ్రతతో పాటు ఇటు పొగమంచు తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇవి వెదక సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సైదులతో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.